కాబట్టి ఈ దాడులు వెంటనే ఆగాలి. మన భారతదేశ ప్రధానమంత్రి, హోంమంత్రి వాళ్ళకి గట్టిగా నిలదీయాలి, గట్టి వార్నింగ్ ఇవ్వాలి. అక్కడ ప్రభుత్వం కూడా వాళ్ళ మీద ఎవరైతే దౌర్జన్యం చేస్తున్నారో వాళ్ళ మీద గట్టిగా స్పందించాలి, వాళ్ళకి శిక్షించాలి. ఐక్యరాజ్య సమితి ఇందులో వెంటనే ఇన్వాల్వ్ అవ్వి వాళ్ళు చేస్తున్న దాడుల గురించి వాళ్ళకి రక్షణ కల్పించాలా. అక్కడ ఏ మైనారిటీ వర్గం అయితే ఉందో ఆ మైనారిటీ వర్గానికి రివాల్వర్లు వాళ్ళకి ఆయుధంగా ఇవ్వాలా, వాళ్ళకి లైసెన్స్ ఇవ్వాలా. వాళ్ళ మీద ఎవరు దాడి చేసినా వాళ్ళు ప్రత్యాదాడి చేయడానికి వాళ్ళకి అవకాశం ఇవ్వాలా. అప్పుడు కానీ ఇలాంటి దాడులు ఆగవు. కాబట్టి ఐక్యరాజ్య సమితి దీనిలో కలిగి చేసుకోవాలా. మన భారతదేశం కూడా గట్టిగా ఆ దేశానికి వార్నింగ్ ఇవ్వాలా. అక్కడ దేశ చట్టాలని అనుసరించి అక్కడ వాళ్ళకి ఎవరైతే ఈ దౌర్జన్యం చేశారో వాళ్ళందరికీ కూడా ఉరిశిక్ష విధించాలా. ఏ మానవుడి మీద మరో మానవుడు దాడి చేయడానికి ఇస్లాం అంగీకరించదు. ఒక్క మనిషి ప్రాణాన్ని మీరు అన్యాయంగా తీస్తే సర్వ మానవాళి ప్రాణాలు తీసిన దాంతో సమానం అని చెప్పేసి ఖురాన్ ఘోషిస్తుంది. ఏ వ్యక్తి ప్రాణాలని మీరు కాపాడడానికి ప్రయత్నం చేస్తారో మీరు సర్వ మానవాళి ప్రాణాన్ని కాపాడిన దాంతో సమానం అని చెప్పేసి మన ఇస్లాం బోధిస్తుంది. ఇస్లాం అంటేనే శాంతి. శాంతిలో అశాంతి అన్నది ఎక్కడా ఉండదు. ఎవ్వరి మీద దౌర్జన్యాలు జరగడం అన్నది ఇస్లాం అంగీకరించదు. కాబట్టి సోదరులారా, ఇక్కడ హిందూ సోదరులు ముస్లింలు ఇక్కడ మైనార్టీగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ అనేక మంది హిందువులు ముస్లింల మీద ఆప్యాయత చూపిస్తారు. వాళ్ళ సొంత మనిషిలాగే ఆదరిస్తారు.